మరి ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను, చెప్పేసండి. దానికోసం ఎగ్ పొంగనాలకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎగ్స్, టమాటోస్, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కారం, క్యారెట్, పసుపు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, నిమ్మకాయ. సో అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్, అన్ని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా. హెల్దీ అండ్ క్విక్గా తొందరగా అయిపోతుంది కదా. ఎస్. సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకోవాలి. ఇలాంటి సింపుల్ ఐటమ్స్ అయితే మీ అమ్మాయి కూడా చేసేస్తుందేమో కదా. చేసి నాకన్నా బాగా. ఇప్పుడు వాళ్ళే యూట్యూబ్స్ లో అక్కడ ఇక్కడ చూసి చేసేసుకుంటారు. తన వల్ల నేను ప్రోగ్రామ్ చూసుకున్నాను. అంటే జనరల్ గా పెద్దవాళ్ళు మీరు చూడాలి, పాప చూస్తుంది. పాప చూస్తుంది. సో ట్రై చేస్తూ ఉంటారా షో చూసి? ట్రై చేస్తాను. ఓన్లీ పాపనే ట్రై చేస్తుందా? నేను కూడా ట్రై చేస్తాను. ఇట్లా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవద్దు, స్పైసీ అవుతుంది. కొన్ని ఎవరికైనా స్పైసీ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆనియన్స్, టమాటోస్, క్యారెట్, కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. స్పైసీ కావాలనుకుంటే. ఓకే, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసిన కాబట్టి కొంచెం వేసుకోండి. పసుపు ఎక్కువగా వేసుకోవద్దు, లైట్గా చిక్కడం, జస్ట్ ఫ్లేవర్ కోసం. టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. సో రెగ్యులర్ గా మనం ఆమ్లెట్స్ కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. సో ఇంకేం చేస్తారు ఇంట్లో? ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంట్లో, స్కూల్ కని ఆఫీస్ కని. మరి మీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తారు ఆఫ్టర్ అన్ని పనులు అయిపోయిన తర్వాత? అన్ని పనులు అయిన తర్వాత ఏమైనా పని ఉంటే చేసుకుంటాం, లేకపోతే ఖాళీ టైంలో సాంగ్స్ వింటా. సాంగ్స్ వింటారు? సాంగ్స్ వింటమేనా పాడటం ఏమైనా? పాడటం ఏం లేదు, మీరు అడుగుతారు కదా మళ్ళీ. నేను అడుగుతాను కదా, మళ్ళీ అండర్లైన్ చేశారు అక్కడ. నేను అయినా అడుగుతాను, పాడాలి ఇప్పుడు. నాకు రావు. మీరు అలా అండర్లైన్ చేసినందుకనే ఇప్పుడు పాడాలి. నేను ఇంకా అడగబోతున్నాను, మీరు ముందే చెప్పేశారు. వింటా అంటే మీరు ఆబ్వియస్లీ అడుగుతారు కదా. ఏం సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటారు? మెలోడీ సాంగ్స్ వింటా. మెలోడీ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ కూడా వింటా. ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ టమాటాలు వేసాను కదా, కొంచెం 2 drops. ఓకే, స్టవ్ ఆన్ చేసుకో. లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎగ్ కదా, తొందరగా బాయిల్ అయిపోతుంది. ఓకే, ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఓకే, మూత పెట్టాలా? ఓకే, సిమ్లో పెట్టుకుందాం. మళ్ళీ సిమ్లోనా? మీ హస్బెండ్ పేరేంటి? దేవరాజ్. దేవరాజ్. లవర్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజేనా? మీ పెళ్లి చూపులు ఏమైనా స్టోరీలు ఏమైనా గుర్తున్నాయా? 16 years బ్యాక్. 16 years బ్యాక్ అయినా ఉంటాయి కదా స్వీట్ మెమరీస్ కొన్ని. ఉంటాయి. అంటే లైఫ్లో ఇంకా మర్చిపోలేని మెమరీ ఏమైనా ఉందా? ఆలోచించుకుంటారా? మర్చిపోయినా. ఒకసారి చూద్దామా? అయిందా?
సో ఎగ్తో ఎన్ని రెసిపీస్ చేయాలో అన్నీ చేసేస్తాం మనం, ఈజీ ప్రాసెస్ కాబట్టి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎగ్స్ అనేది. వాళ్ళు వెజ్జీస్ ఏమైనా తినకపోయినా ఎగ్లో కలిపేసి. ఇంట్లో ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు, వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ నాన్ వెజ్ అండి రెండునా? పిల్లలు నాన్ వెజ్ ఎక్కువ తింటారు. నాన్ వెజ్. మీరు ఎక్కడ ప్రాపర్ ఇక్కడేనా? ప్రాపర్ ఇక్కడనే, తెలంగాణ, హైదరాబాద్. సో ఇంకా పిల్లలకు కూడా అమ్మమ్మ నాన్నమ్మ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నారు ఇప్పుడు. ఓకే, అందరూ ఇక్కడే కదా? ఇక్కడే. పొంగనాలు కంప్లీట్ అయ్యింది, స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకున్నాం. ఓకే. మంచిగా ఎగ్స్ అనేసరికి పిల్లలు హ్యాపీగా తినేస్తారు, ఈ అబ్బాయి కూడా. మా అబ్బాయి ఇప్పుడు ఇంత రిమోట్ తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. ఓకే, ఎగ్ పొంగనాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఎగ్ పొంగనాలు కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయలు. ఎగ్ పొంగనాలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ బీట్ చేసుకొని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని పొంగనాలు ప్యాన్ మీద పొంగనాలు వేసుకొని ఫ్రై అవ్వగానే డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ పొంగనాలు రెడీ.